నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో ఖాదీం వీసా మీద చాలామంది బయట పని చేస్తూ ఉన్నారన్నమాట. కువైట్ యజమాని నుంచి తనాదులు తీసుకొని బయట పని చేస్తూ ఉన్నారు. అందులో కొంతమంది చేస్తూ ఉన్న ఏవైతే నేరాలు ఉన్నాయో అవి ఆ బయట పని చేస్తూ ఉన్న గృహ కార్మికుల మీద ఫోకస్ పెట్టేదానికి వాళ్ళకు చెడ్డ పేరు తెస్తూ ఉంది. తాజాగా కువైట్లోని సాల్మియా ప్రాంతంలో ఒక ఇంటిలో 6 కేజీలకు పైగా మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్న అనంతరం మాదక ద్రవ్యాల అక్రమ రవాణా పైన మాదక ద్రవ్యాల నియంత్రణ విభాగం అధికారులు 3 ప్రవాసులను అరెస్టు చేసి పబ్లిక్ ప్రాసిక్యూషన్కు రిఫర్ చేశారు. అనుమానితులలో 2 మనం చూసుకుంటే గృహ కార్మికులు మహిళలు ఆర్టికల్ 20 ఖాదీం వీసా కలిగి ఉన్నారని చెప్పేసి, అలాగే ఆర్టికల్ 18 వీసా కలిగిన ఒక ఈజిప్టియన్ ప్రవాసిని కూడా అరెస్ట్ చేశారన్నమాట. స్వాధీనం చేసుకున్న పదార్థాలలో హ్యాషిష్ మరియు లిరికా మాత్రలు క్రిస్టల్ మేతు ఉన్నాయని చెప్పి అధికారులు తెలియజేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సాల్మియాలోని ఒక మట్టి ప్రాంతంలో పాడుబడిన వాహనం దగ్గర ఒక ఆసియా మహిళ అనుమానాస్పదంగా ప్యాకెట్లను ఉంచుతూ ఉందని చెప్పేసి మాదక ద్రవ్యాల నియంత్రణ విభాగం అధికారులకు సమాచారం అందింది. సంఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు మాదక ద్రవ్యాలు ఉన్న ప్యాకెట్లను కనుగొని ఆ తర్వాత మహిళను ఆమె ఇంట్లో గుర్తించి అరెస్టు చేశారు. ఆ యొక్క గదిని సోదా చేయగా పంపిణీకి సిద్ధం చేసిన అదనపు మోతాదులో మత్తు పదార్థాలు బయటపడ్డాయి. అలాగే ఆమె అందించిన సమాచారం మేరకు మరొక మహిళను కూడా అరెస్టు చేయగా ఆ యొక్క 2 మహిళలు మాదక ద్రవ్యాల వ్యాపారంలో తమ యొక్క ప్రమేయాన్ని అంగీకరించినట్లు సమాచారం. ఫోన్ ద్వారా తమను సంప్రదించిన ఒక ఈజిప్టు వ్యక్తి నిర్దిష్ట ప్రదేశాలకు మాదక ద్రవ్యాలు అందజేయమని తమకు సూచనలు ఇచ్చాడని వారు దర్యాప్తు అధికారులు తెలిపారు. పని కోసం తమ యొక్క స్పాన్సర్కు రిపోర్టు చేయకుండా ఉండేందుకు ఆ మహిళలు లంచాలు ఇస్తూ ఉన్నారని చెప్పి విచారణలో వెల్లడయ్యింది. పబ్లిక్ ప్రాసిక్యూషన్ నుంచి అనుమతి పొందిన తర్వాత భద్రతా అధికారులు ఈజిప్టు వ్యక్తి అపార్ట్మెంట్ పైన దాడి చేయగా అక్కడ వారికి 6 కేజీలకు పైగా వివిధ రకాల మత్తు పదార్థాలు లభించాయి. అతడిని అరెస్టు చేయగా తాను పూర్తి కాలం మాదక ద్రవ్యాల అక్రమ రవాణాలో పనిచేస్తూ ఉన్నట్లు ఒప్పుకున్నాడు. ప్రస్తుతం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు. కాబట్టి కువైట్లో బయట ఖాదీం వీసా మీద పనిచేసేవారు చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఎవరైతే ఇబ్బందుల్లో ఉంటారో వాళ్ళను టార్గెట్ చేసుకొని వాళ్ళ చేత ఇటువంటి చెడు మార్గాలలో చెడు పనులు అయితే చేయిస్తూ ఉన్నారో మాదక ద్రవ్యాల కేసులు దొరికితే కానీ జైలు శిక్ష లేదా మరణశిక్ష పడే అవకాశం ఉంది. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.